యుద్ధాలను చూసాం. ఇకపై అంతరిక్షంలోనూ జరగబోయే యుద్ధాలను చూడబోతున్నాం. ఈ మధ్య అన్ని నేనే చేస్తాను, అన్ని నేనే చేశాను అని చెప్పుకుంటూ తిరుగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సరికొత్త విషయాన్ని ప్రకటించారు. ఆ అద్భుతమేదో తన హయాంలోనే జరగాలని కూడా ఆదేశించినట్టు సమాచారం. ఇంతకీ ఏంటో సరికొత్త విషయం ఇప్పుడు చూద్దాం. రాబోయే కాలంలో యుద్ధాలన్నీ అంతరిక్షంలోని ఉపగ్రహాలే చూసుకోనున్నాయి. 21వ శతాబ్దపు యుద్ధాలలో ఉపగ్రహాలదే కీలక భూమికగా ఉంటూ ప్రపంచ రక్షణ పటాన్ని గణనీయంగా మార్చేయనుందని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దాని పేరే గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్. ఇన్నాళ్లు మనం శత్రుదేశ క్షిపణి దూసుకొస్తే గగనతల ఎయిర్ డిఫెన్స్లైన S-400, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం చూశాం. అది ఇప్పటి వరకు అనుసరిస్తోన్న విధానం. కానీ ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ఈ యుద్ధ రీతిని సమూలంగా మార్చేయనుంది. యుద్ధాన్ని ఏకంగా అంతరిక్షానికి తీసుకువెళ్లనుంది. ఇందులో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించనున్నాయి. రానున్న కాలంలో ఈ వ్యవస్థ ప్రపంచ రక్షణ పటాన్నే మలుపు తిప్పనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతా స్టార్ వార్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించేలా ఉండబోతోంది. అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై కన్నేసి ఉంచి రక్షణ కల్పించే వ్యవస్థనే గోల్డెన్ డోమ్ అని అంటున్నారు ట్రంప్. భూమిపై అమెరికా వైపుకు ఏ క్షిపణి ఎటు నుంచి దూసుకొచ్చినా ఇట్టే పసిగట్టి ధ్వంసం చేస్తుంది. ఇది 4 దశల్లో పనిచేస్తుంది. క్షిపణిని ప్రయోగించే ముందే కనిపెట్టి అక్కడే స్పాట్లోనే నాశనం చేయగలదు. ఒకవేళ ప్రయోగించినా ఆరంభ దశలోనే దాన్ని ఆపేయగలదు. మార్గమధ్యంలో ఉన్నా వెంటాడి వేటాడి ధ్వంసం చేస్తుంది. ఒకవేళ అన్ని దశలు దాటుకుని వచ్చినా సరే చివరి క్షణాల్లో ఆ క్షిపణిని నిర్వీర్యం చేయగల సత్తా గోల్డెన్ డోమ్ వ్యవస్థకు ఉంటుంది. ఇందులో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకం. గోల్డెన్ డోమ్ వ్యవస్థపై కొన్ని నెలలుగా అమెరికా రక్షణ రంగ నిపుణులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. దీన్ని 3 స్థాయిల్లో అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు. ఏ స్థాయి అన్నది వినియోగించే ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థ కోసం అంతరిక్ష ఆధారిత ఇంటర్సెప్టర్ను తొలిసారి కొనుగోలు చేయనున్నారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలోనే గోల్డెన్ డోమ్ నిర్మిస్తున్నామని చెబుతున్నా ఇది అంతకు మించిన క్షిపణి రక్షణ వ్యవస్థగా పనిచేయనుంది. అమెరికాతో పోలిస్తే ఇజ్రాయెల్ విస్తీర్ణం చాలా తక్కువ. హమాస్ ప్రయోగించే వేలాది రాకెట్ల నుంచి రక్షణకు ఐరన్ డోమ్, టెల్-అవీవ్ మాత్రమే ఉపయోగపడుతోంది. కానీ గోల్డెన్ డోమ్ విశాలమైన అమెరికా దేశం మొత్తాన్ని, దూర ప్రాంతాల దేశాల నుంచి వచ్చే క్షిపణులనే కాకుండా అణ్వాయుధాలను కూడా అడ్డుకుంటుంది. గోల్డెన్ డోమ్కు ప్రస్తుతం $25 బిలియన్ కేటాయించారు. కానీ దీని మొత్తం నిర్మాణానికి $175 బిలియన్ కన్నా ఎక్కువే ఖర్చవుతోందని అంచనాలున్నాయి. దీనిని తన పదవీకాలం ముగిసేలోగా అంటే వచ్చే 3 ఏళ్లలోనే ఉపయోగంలోకి తీసుకురావాలని ట్రంప్ సూచించారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్కు చెందిన జనరల్ మైకెల్ గుట్లిన్ను నియమించారు. ఆయనకు ఎయిర్ ఫోర్స్లో 30 ఏళ్ల అపార అనుభవం ఉంది. 2021లో ఆయన స్పేస్ ఫోర్స్లో చేరారు. మిసైల్ డిఫెన్స్ స్పేస్ సిస్టమ్స్ నిపుణుడిగా ఆయనకు మంచి పేరుంది. ఇది తన పదవీకాలం ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ అంటున్నా అదంత తేలికైన పని మాత్రం కాదు. ఇందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ బ్రెయిన్ చైల్డ్ అయిన గోల్డెన్ డోమ్ పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి 20 ఏళ్లు పడుతుందని ఓ అంచనా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు అమెరికాకు వచ్చిపడ్డ సమస్య ఏముంది? ఎందుకీ గోల్డెన్ డోమ్ అని ప్రశ్నించేవారు లేకపోలేదు. అయితే వారికి ట్రంప్ ఈ విధంగా సమాధానమిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కొత్త క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా అత్యంత ఆధునిక క్షిపణులను రూపొందించాయి. వీటిని ఎదుర్కోవాలంటే గోల్డెన్ డోమ్ అవసరమని ట్రంప్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే ఆయుధాలను చైనా, రష్యాలు అంతరిక్షంలో మోహరించాయని అమెరికా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. నిజానికి అమెరికా చాలా విశాలమైన దేశం కాబట్టి అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే అంతరిక్షంలో ఇంటర్సెప్టర్లతో ఓ నెట్వర్క్ను సృష్టించాల్సి ఉంటుంది. అయితే పెంటగాన్ వర్గాలు మాత్రం ఈ వ్యవస్థపై తామింకా కసరత్తు దశలోనే ఉన్నామని చెబుతున్నారు.